2 నిమిషాలు కాదు, కానీ ఇది కంప్లీట్గా చేయడానికి ఒక 8 నిమిషాలు అయితే పడుతుందండి. కానీ 8 నిమిషాలు మీరు కష్టపడి చేసినందుకు తినేటప్పుడు మీకు వర్తి అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ వేడి చేసుకోవాలండి. నేను ఇప్పి నూడిల్స్ వాడుతున్నాను, మీరు ఏవి వాడితే అవి తీసుకోవచ్చు. నేను సాల్ట్ ఆయిల్ ఏమీ వేయకుండానే డైరెక్ట్గా బాయిల్ చేసి ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది చాలా సాఫ్ట్గా బాయిల్ అయింది, అలా ఉంటేనే చాలా మంచిదనమాట. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని 2 గుడ్లు నేను వేసుకొని వాటిని వేయించుకున్నానండి లైట్గా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే మిరపకాయలు, క్యారెట్, అలాగే బీన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఇవి ఫ్రై కావడానికి అట్లీస్ట్ 2 to 3 minutes పడుతుంది. తర్వాత దీంట్లో నేను టమాటోలు కూడా వేసుకున్నాను. వీటి అన్నీ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత నేను దీంట్లో నూడిల్స్లో వచ్చిన మసాలాను నేను యాడ్ చేసుకున్నానండి. నాది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే వాటర్ స్కిప్ చేసేయండి. తర్వాత దీంట్లో కొద్దిగా టమాటో సాస్, అలాగే సాల్ట్ కూడా వేసుకున్నానండి ముక్కలకన్నిటికీ సరిపడా. తర్వాత దీంట్లో బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసుకుని ఒక 2 minutes ఉంచిన తర్వాత నేను నిమ్మకాయ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈసారి మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.